సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నూతన సంవత్సర వేడుకలకు తిరుపతి పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. తిరుపతిలో 31వ తారీఖున అర్ధరాత్రి నుంచి కూడా కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎవరైనా పెట్టినటువంటి ఆంక్షలను అతిక్రమిస్తే చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే ఎస్పీ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అంటే ఇవాళ రాత్రి సరిగ్గా 11 గంటల ప్రాంతంలో మనం చూసేటువంటి ఈ గరుడ వారధి ఫ్లైఓవర్ మొత్తం కూడా మూసివేయనున్నారు. దాంతో పాటు కూడా ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి మరో ఫ్లైఓవర్ అది కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఫ్లైఓవర్ పైన అతి వేగంగా వాహనాలు అదే రకంగానే యువత బైక్ రైడ్స్ చేసేటువంటి అవకాశం ఉండడంతో ఈ ఒక్క ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు కూడా వైన్ షాపులకు సంబంధించి కావచ్చు అంటే బార్లు నిర్దేశించినటువంటి సమయంలోనే మూసివేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆంక్షలు విధించారు. దాంతో పాటు కూడా స్పెషల్ డ్రైవ్ తో ఏదైతే మద్యం సేవించి వచ్చేటువంటి వారికి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేసి ఒకవేళ మద్యం సేవించి పట్టుబడితే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు కూడా ఇటీవల మనం చూసాము ఒక హోటల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అశ్లీల నృత్యాలు కావచ్చు లేకపోతే పబ్బు నిర్వహణ చేసినటువంటి నేపథ్యంలోనే సో ఆ పరంగా ఏదైనా తిరుపతిలో అశ్లీల నృత్య కార్యక్రమాలు కావచ్చు అంటే డీజే సౌండ్స్ రికార్డింగ్ డాన్సులు ఎవరైనా నిర్వహిస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం కూడా చెప్తున్నారు. దాంతో పాటు కూడా బైక్ రేసులు కార్ రేసింగ్కి సంబంధించి గతంలో అనేకం జరిగాయి కాబట్టి సో అటువంటి సమయంలోనే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో సో ఆ రకంగా మళ్ళీ ఎవరైనా చేస్తే మాత్రం పోలీసులు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. అదే రకంగానే పికెటింగ్ చెక్ పోస్టులు పెట్టున్నారు కాబట్టి అప్పుడు పట్టుబడితే మాత్రం వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా పోలీసులు వెనకాడగని చెప్పి ఇప్పటికే ఒక ఎస్పీ వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు కూడా జనవరి కావచ్చు లేకపోతే సంక్రాంతి పండుగ పర్వదినాల్లో చాలా మంది జూదము అదే రకంగానే మట్కా కోడి పంద్యాలు రికార్డింగ్ డాన్సులు అదే రకంగానే జల్లికట్టుకు సంబంధించి వీటన్నిటిని కూడా నిర్వహిస్తుంటారు. సో అలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నారు. దాంతోపాటు కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో కావచ్చు లేకపోతే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా కేకులు కావచ్చు అంటే పబ్లిక్ ప్లేసుల్లో కొంత ఏదైనా న్యూసెన్స్ చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ కొన్ని హోటల్స్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అటు నిర్వాహకులు కావచ్చు అంటే మేనేజ్మెంట్ ఎవరైనా అతిక్రమించి రూల్స్ అతిక్రమించి అక్కడ ఏదైతే కార్యక్రమాలు చేస్తే గానీ దాని పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అటు మత్తు పదార్థాలు కావచ్చు అంటే మద్యము ఇటువంటి కార్యక్రమాలు పబ్లిక్ ప్లేసుల్లో చేస్తే గానీ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో పోలిస్తే ఈసారి కఠినమైనటువంటి ఆంక్షలు విధించబోతున్నాము, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాము. అయితే పలు రోడ్లు ఏదైతే ఉంటుందో అంటే నిర్మానుష్యంగా ఉన్నటువంటి రోడ్లలో బైక్ రైడ్లు కార్ రైస్లు చేసేటువంటి అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల్లో అంతా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా పోలీసులకు ఆ రకంగా చేస్తూ పట్టుబడితే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేగంగా పోవడమే కాకుండా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలిసేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవాళ రాత్రికి అనేక ఈవెంట్లు కూడా తిరుపతిలో జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఈవెంట్లో డీజేలు కావచ్చు అంటే అక్కడ మద్యం సేవించి ఇతర కార్యక్రమాలు చేస్తే మాత్రము ఈవెంట్ మేనేజర్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సో ఇవాళ రాత్రి నుంచి కూడా ఈ ఆంక్షలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 10 గంటలకే కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్ధరాత్రి అదే రకంగానే తెల్లవారుజామున వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ రకంగా నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి వారు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ న్యూ ఇయర్ వేడుకల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా రూల్స్ కి అతిక్రమించి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి కూడా ఎస్పీ ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.